హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శాంత్ పలక్స. సో యా, టైటిల్లో చూసినట్టే ఇట్స్ అ బిగ్ అనౌన్స్మెంట్ అండి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ వీడియోలో మాత్రమే స్టార్ట్ చేస్తాను చెప్పడం కూడా, పిల్లలకి కూడా ఏం తెలీదు. ఫస్ట్ వాళ్ళకి రెండు మూడు హింట్లు ఇచ్చి వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్ లాగా ఏదైనా చెప్పిన తర్వాత అది ఎండ్కి మీకు ఎలాగో తెలుస్తుంది. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో చిప్స్ ఛాలెంజ్ లో లాస్ట్ కి సర్ప్రైజ్ ఉంటుంది అన్నమాట. అదే అదే అది ఏది అంటే ఇట్స్ నాట్ ప్రాంక్, జెన్యున్లీ ఇట్స్ సర్ప్రైజ్. ఏముండొచ్చో గెస్ చేయండి. మీకు అసలు హింట్ ఏదన్నా ఇవ్వబ్బా. వీడికైతే చాలా ఇంట్లో పోయినాయి పొద్దున్న నుంచి నిన్న. నువ్వు ఎక్కడైనా చెప్పాలి, నీకే సర్ప్రైజ్ చెప్పాలంటే ఏదైనా హింట్ ఇవ్వండి. ఇప్పుడు బాల్ బాస్కెట్ ఇట్లా చెప్పాలని నేను ఏమైనా సర్ప్రైజ్లు అంటే ఏదైనా హింట్ ఇస్తేనే కదా తెలిసేది. నిజం బాగుంది, బాగుందనా అంటే దేవుడా ఇది హైలైట్. హింట్ అంటే ఎలా ఇద్దాం హింట్? ఏంటి హింట్ ఎలా ఇస్తాం చెప్పు, ఎలా ఇస్తాం? సింపుల్గా అసలు అలాంటి ఏ హింట్ ఇచ్చినా అది డైరెక్ట్ తెలిసిపోతుంది. అలాంటి హింట్సే ఉంటాయి కదా, దానికి ఏముంటాయి? అదే ఇప్పుడు అయ్యిందంటే అక్కకి బాధ్యత పెరిగిపోయింది, అక్కకి కొంచెం అది హింట్. ఏంది? నీకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఏం మాట్లాడుతున్నావురా? హింట్ ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం కాబట్టి ఏదో నడిచిపోయింది. 5 అదే మ్యాథ్స్ గాడు మ్యాథ్స్. ఓకే అదే ఆడికి అన్నీ తెలుసు, ఆడన్ని గమనిస్తాడు. చెప్పరా దా నా చోలో చెప్పుదా. చెప్పు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. చెప్పు చిన్న, ఏంటి హింట్ ఏంటి? సో వాట్ ఇఫ్ ఇట్ ఇస్ 6? అదే హింట్. Are you kidding me? I'm not kidding. నరాలు కట్ అయిపోయింది. అదే మమ్మీకి కష్టం అవుతుంది కదా ఇంట్లో, అదే ఏమన్నా చిన్న మీద తీసుకొద్దామా అనే ఒక థాట్ ఉంది. అదేరా మమ్మీకి హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో ఉంటే. ఎవరిది? ఏంది చిన్నమ్మి? మమ్మీ చాలు, నేను చూసుకుంటా కావాలంటే. అలాగే అదే మమ్మీకి హెల్ప్. ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఇంత పని చేసుకోవాలి ఒక్కతే అంటే మమ్మీకి కొంచెం హెల్ప్ కావాలి కదా. చేస్తున్నాం కదా, తోడుంటారా మమ్మీకి. అట్లా చేయకండి. మ్యాథ్స్ గాడి చేస్తాడు కాదు, ఒకసారి ఆలోచించు ఒకసారి నువ్వు కూడా. మ్యాథ్స్ ఏంది? ఏ చిన్న చెప్పే, నువ్వన్నా చెప్పు. ఎవరైనా వస్తే తోడుంటారు నాకు అని. మమ్మీ చెప్పు, చీపురు, గంటే. సరే ఏమైంది గెస్ చెప్పండి. సరే కానీ ఊరికే 6. ఐ వాజ్ జోకింగ్, అట్లా ఏం లేదు, ఊరికే అన్నా కానీ చెప్పు. చెప్పు ఏంటి? అడుగు మమ్మీ. మమ్మీ వాట్ ఈస్ ద హింట్? ఏ ఇడియట్, హింట్ ఆల్రెడీ ఇచ్చిన. వాట్ ఇఫ్ ఇట్ ఇస్ 6 అంటే చిన్నమ్మి అనేది అన్నా కదా. ఓకే ఓకే, అది కాదు. జనరలీ వాట్ ఇఫ్ ఇట్ ఇస్ 6? అండ్ ఎవరికైనా చూపించండి రా. ఏ 6 కాదు, మ్యాథ్స్ ని తీసేయి. వాట్ ఇఫ్ ఇట్ ఇస్ 5? మ్యాథ్స్ గాడు ఉండాలా, కంపల్సరీ ఉండాలా. మ్యాథ్స్ కొంచెం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మ్యాథ్స్ కొంచెం సేపు అంటే పక్కన పెట్టు మమ్మీ అంటుంది. కాదు సరే, నీకేమర్థమైంది కదా? పక్కన అంటే ఇక్కడే కదా. చెప్పు బడి. తెలీదు, గుర్తులేదు, మర్చిపో. కొంచెం చెప్పండి ప్లీజ్, నాకు ఏం ఐడియా లేదు. సరే ఏం లేదు, చెయ్యి చెప్తా. చిన్న గెట్ ఇట్. ఏం కదా తీసురా, వెళ్ళవే. ఏంటి? అరే ఏంట్రా ఇది? మమ్మీ మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఏంటి? అదే యాక్చువల్లీ మామ్ అండ్ మీ ప్లాన్ ఏ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్. ఏంటి? ఎట్లుంది కదా ఇది గలీజ్గా.
మమ్మీ మీ ప్లాన్ ఫర్ సర్ప్రైజ్ అంట. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చెప్పండి. లేదు బ్రో, చెప్తా. చెయ్యికది ఈ చేతిలో పెట్టు, చేతిలో పెట్టదే. ఏ చెయ్యి ఇదే చెయ్యా, ప్రామిస్ చేసి. ఓకే, సో సర్ప్రైజ్ ఏంటంటే యాక్చువల్లీ వీఆర్ ప్రెగ్నెంట్. అలానే అంటారు. సో అంటే ఆ 2 lines వస్తే మామ్ ఇస్ ప్రెగ్నెంట్ అని అర్థం. మమ్మా అది సీరియస్ మమ్మీ? నిజమా? యా, వీఆర్ ప్రెగ్నెంట్. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? హ్యాపీయా? చెల్లి కాదు, ఏం చెప్పాలి? ఏది చెప్పేది? ఏంటి చెప్పేదంటే నాకెందుకు చెప్పాలి? ఏది చెప్పాలా? ఏం చెప్పాలి? మమ్మీ బేబీ ఏదంట. ఏదంట కాదే, కాదు కాదు. ఇప్పుడు నువ్వేమో 7th, ఆడేమో 5th. పర్లేదా? హ్యాపీయేనా మీకు? ఓకే అయితేనే. మమ్మీ చాలా ఓకే. నాకు తమ్ముడు కావాలా? తమ్ముడు ఓకే లేదు, చెల్లైనా ఓకే అంటేనే. ఓకే ఏదైనా ఓకే. కానీ తమ్ముడు కావాలి. ఏదైనా ఓకే ప్లీజ్. డాడీ థ్యాంక్ యూ. డాడీ అగైన్ ఇన్ 2024. లేటెస్ట్ డాడీ. became a mommy again in 2024. ఏ అట్లేం ఉండదు. లాస్ట్ మంత్ మా ఫ్రెండ్ రీసెంట్గా అయింది. మన ఏజ్ గ్రూపే, మన ఏదో చాలా ఎర్లీగా. లేకపోతే చెప్పు. వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యారని కొంచెం మా ఫీలింగ్ ఉంది. కానీ కాదు, మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య పెళ్ళిళ్ళు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. వింటున్నావా? అట్లా ఏం పెట్టుకోకు, ఆ ఇన్ఫీరియారిటీ పెట్టుకోకు. ఇట్స్ ఫైన్. సరే, అందుకని ఇట్స్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అండి. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బీ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో వీఆర్ గోనా బి 5 soon. No, we're gonna be 6 soon. Yeah, that's it. అదే అనౌన్స్మెంట్ అండి. సో దేర్ మైట్ బి లాట్ ఆఫ్ కామెంట్స్ లైక్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్. అడ్వాన్స్డ్గా ఎవరైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే చాలా మంది చాలా ఆలోచనలతో చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకునే ఉద్దేశంలో కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఇట్స్ జస్ట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఏంటంటే ఇది వీడియో తీసుకోవడానికి కారణం ఒకటి మెమొరీగా ఉంటుందని, రెండోది ఏంటంటే you've been an extended family for us. It's been a long time that we've been traveling with all you people. చాలామందికి తెలుసు, చాలామంది గుర్తుపడతారు, చాలామంది అడ్మైర్ చేస్తారు ఫ్యామిలీని. సో చాలామంది ఇష్టపడతారు. సో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పాలనే ఉద్దేశంలో చెప్తున్నాం అంతే. సో మా ఫ్యామిలీ మాతోనే కాదు మీతో కూడా ముడిపడి ఉండడం వల్ల సో ఈ వీడియో ఓకేనా. థ్యాంక్ యూ. చెప్పండి మమ్మీకి. హెచ్చి You're becoming again. అయ్యో ఎలా ఉంది బడి? Mom to be. Someone is going to come in the family. ఎలా ఉంది? Happy me. నీ డ్రీమ్స్ ఉండే కదా, యూ హ్యావ్ యూ నీడ్ కాదు ఇది ప్రాంక్ కా లేకపోతే నిజమా? ఫస్ట్ ఇది చెప్పండి.
ఫైనల్ యూ గాట్ టు నో ఇట్స్ ఎ ప్రాంక్. అరే తుప్పా చదవా అవ్వలేదా నువ్వు లాస్ట్ కి? హలో డూడ్ ఇట్స్ ఎ ప్రాంక్. హౌ ఇస్ ఎ ప్రాంక్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లేదు లేదు నిజమే గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నిజమే నిజమే. ఇంత చెప్పి నాకే ఎవడన్నా ప్రాంక్ అంటాడా? ఫస్ట్ అనాలి. నేర్చుకో, నువ్వే ప్రాంక్ చేయడం నేర్చుకో పప్పా. సరే ఇగో ఇది ఇది 2 lines వస్తే పాజిటివ్. నా చెప్పు. అదేలే నిజమే. చూపి. చూపించేది ఏం లేదు కానీ మెల్ల మాట. ఇగో 2 నీకు ఎట్లా తెలుస్తుంది ఇది? ఇంతే, ఇయర్ ఏముండదు, నీకు రాదు, అది నీకు తెలియదు. ఇట్స్ టెస్ట్ అన్నమాట. ఓకే. ఎప్పుడు వెళ్ళారు? ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మామ్ టు బి, ఫాదర్ టు బి, డాడ్ టు బి. స్మాల్ సిస్టర్ టు అక్క అక్కలు. బిగ్. నేను కూడా బిగ్. నా తమ్ముడు వస్తాడే. అట్లేముండదు. లేదు లేదు లేదు, ఎవరైనా పర్లేదు. నా బేబీ. నా వరకైతే ఎవరైనా పర్లేదు. కొట్ట కొట్ట కొట్ట. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? చల్ల చల్ల వీడియో. సరే నీ మాటల్లో వీడియో ఎండ్ చేసి నీ ఫీలింగ్ చెప్పి. నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అదేలే, ఆ ఛానల్ దానికి కూడా కావాలి. సో గైస్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అవుతుందని. ఇది ఇంకా ప్రాంక్ అని తెలియదు, అస్సలు తెలియదు నాకు ప్రాంక్ అని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సర్ప్రైజ్. సర్ప్రైజ్, చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు ఇది. లైఫ్లో మర్చిపోలేను. చాలా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా మాకు బాబు రావాలని కోరుకోండి ప్లీజ్. gonna be 6 soon. Very soon. నీ ఫీలింగ్ చెప్పు. ఏమనుకున్నా ఇన్ని రోజులు ఏమని ఉండేలా? స్టమక్ అప్సెట్ అయింది అనుకున్నా. ఊరికి కడుపు నొప్పి వస్తుంది, వామిటింగ్ వస్తుంది అంటుంది. పొద్దున వామిటింగ్ చేసుకున్నప్పుడు ఒకటే అవుతుంది. యాక్చువల్లీ మమ్మీ వామిటింగ్ చేసుకుందని చెప్పి నేను సీరియస్గా పప్ప జిమ్కి వెళ్తుంటే వెళ్ళి పప్ప వామిటింగ్ చేసుకుంది మమ్మీ అని అంటే పప్ప నవ్విండు. ఎందుకు నవ్విండు అని చెప్పి పప్ప ముఖం నుంచి నాకు నవ్వు వచ్చిన. అందుకే నాకేం లేదు. నిజంగా చెప్పండి. అది చెప్తుంటే వినిపించుకోవట్లేదు. నిజంగా చెప్పండి. నిజమేనే పిచ్చిదానా గిట్లా వీడియోలు చేసి మజా ప్లీజ్. నిజమే, నిజం, నిజంగా నిజం, నిజం. ప్రామిస్ అయ్యాను. ప్రామిస్. మమ్మీ నువ్వు కూడా ప్రాంక్ కాదు కన్నా. ఇలా అనొద్దు, మంచిగా వేయండి. ప్రామిస్ వీఆర్ ప్రెగ్నెంట్. సరే విఆరా అదే అలానే అంటారు బడి. నేను ప్రెగ్నెంటే మరి ఇప్పుడు. నీ లోపల కూడా బాగున్నాడు. అలా అన్నారు. వీఆర్ ప్రెగ్నెంట్ అంటే మేమిద్దరం, మా ఇద్దరికి కదా ఆ బేబీ. మీరిద్దరు మా ఇద్దరు, మా ఇద్దరు వీఆర్ ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్. నీకేం కావాలంటే 25 వస్తుంది మనకి బేబీ కానీ. లేటెస్ట్ 2025 ఏప్రిల్ మార్చ్ లో వస్తుంది అనుకుంటున్నాను. ఏప్రిల్, మార్చ్ ఆర్ ఏప్రిల్. అయితే ఇంత కొంచెం అది జరిగే నా పిల్లల్ని పిలుచుకుంటే ట్రావెల్. అరే ఐ వాంట్ మామ్ టు బిసైడ్ మీ ప్లీజ్. అరే ఒకసారి లీవ్. అయ్యో పాపం ఇంట్లో ఏది మైకివా? సో గైస్, వీడియో అయితే ఇంతవరకే. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. నాలాగానే యాక్టివ్ ఉండాలి బాబు, నాలాగానే అల్లరిగా ఉండాలి. కానీ ఇలాగా పొగరుగా ఉండద్దు. ఉండాలా? అది మంచిది. తొక్కుతా నేను. నా తమ్ముడు ఎట్లా తొక్కుతాను. సరే సరే. సో అది గైస్. Alexa, happy family is going to have another bee in the home. Bee in the home. అరే 3 members bee అయితే
ఏం పేరు పెడతా ఇప్పుడే ఏం పేరు పెడతావంట కట్టేంట్రా బంద్ చేయి బాయ్ బాయ్ గైస్